ఈరోజు ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీ సోదరులకు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి ఆదివాసీల మీద ఉన్న గౌరవంతో ఈ సభలోకి వచ్చి మణిపూర్లో గిరిజనుల మీద జరిగిన దాడులు, అకృత్యాలు, మారణకాండలు, మహిళల మీద జరిగిన అత్యాచారాలు, హత్యలు, తలలు నరికి వేలాడేస్తుంటే, రక్తం ఏరులై పారుతుంటే ఆ జాతికి ఈరోజు ఈ సభలోకి వచ్చి క్షమాపణ చెప్పినుంటే నిజంగానే ప్రధానమంత్రి గారి గౌరవం పెరిగి ఉండేది. కానీ ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ఈ ప్రధానమంత్రికి ఉన్న చులకన భావంతో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలోకి రాలేదు, ఆదివాసీలను గౌరవించలేదు. ఈ సందర్భంగా మణిపూర్లో జరిగిన సంఘటనలే కాదు, గత 9 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల మీద ఇండియా టీం తరఫున మిత్రుడు గౌరవ్ గొగోయ్ గారి మంత్రివర్గం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ సభలో నేను ఈ ప్రసంగం చేస్తున్నాను. ఈ మంత్రిమండలి మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఈ ప్రజలకు విశ్వాసం పోయింది. అందుకే 140 కోట్ల ఈ దేశ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారు తక్షణమే ప్రధానమంత్రిగా వైదొలగడానికి ఈరోజు ఇక్కడ నిలబడి ప్రధానమంత్రి గారికి మంత్రిమండలి మీద అవిశ్వాస తీర్మానం మీద మేము మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ మణిపూర్ గాని గిరిజన ప్రాంతాలలో మొదటి నుంచి విభజించు పాలించు, జాతుల మధ్య, మతాల మధ్య, భాషల మధ్య విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఆ బ్రిటిష్ వాళ్ళ విధానాన్నే బ్రిటిష్ జనతా పార్టీ అంటే బీజేపీ ఈరోజు మణిపూర్లో కోకీల మధ్యలో, మేతిల మధ్యలో, నాగాల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ జాతుల మధ్యలో వైరం పెట్టి అక్కడ రాష్ట్రంలో, ఇక్కడ దేశంలో అధికారాన్ని పదిలం చేసుకుని విభజించు పాలించు అనే బ్రిటిషర్స్ విధానాన్ని ఈ దేశంలో కొనసాగించడాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇండియా టీం సంపూర్ణంగా వ్యతిరేకిస్తుంది. అందుకోసమే ఈ సభలో ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మణిపూర్ మండిపోతుంటే, ఆడబిడ్డలు కాలిపోతుంటే, అక్కడ తలలు తెగిపడుతుంటే, రక్తం ఏరులై పారుతుంటే హుటాహుటిన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, హోంమంత్రి గారు మణిపూర్కి వెళ్లి శాంతి భద్రతలను రక్షించి కేంద్ర బలగాలతో అక్కడ నిఘా కాయాల్సిన వీళ్ళిద్దరూ కర్ణాటకలో ఎన్నికల కోసం ఓట్ల వేటలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. అందుకే మణిపూర్ గిరిజనుల మీద జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని రాముడిని, బజరంగ బలిని కూడా రాజకీయాలకు వాడుకుందామని చేసిన మత ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించి భారతీయ జనతా పార్టీని పూర్తిగా ప్రజలు అక్కడ తిరస్కరించడం జరిగింది. ఈరోజు కర్ణాటక ప్రజల తీర్పు ఈ దేశానికి ఒక దిక్సూచి. ఎందుకంటే దేశం తగలబడిపోతుంటే, తలలు తెగిపడుతుంటే, రక్తం ఏరులై పారుతుంటే, గిరిజనులు చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి, ఈ హోంమంత్రి గారు మణిపూర్ పర్యటనకు వెళ్ళక ఓట్ల కోసం కర్ణాటక రాష్ట్రంలో తిరుగుతుందంటే వీళ్ళకి ఎన్నికల ప్రయోజనాలు, రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యం. ప్రజల మాన ప్రాణాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు. అందుకే 90 రోజులైన బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఈ సభలోకి రాలేదు. ఇది ఎన్డీఏ పక్షం అంటే నేషన్ డివైడ్ అలయన్స్. ఈ నేషన్ డివైడ్ అలయన్స్ అనేది రాజకీయ ప్రయోజనం కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ వినియోగించుకోవాలనుకుంటుంది. అందుకే ఈ నేషన్ డివైడ్ అలయన్స్ ని తిరస్కరించాలని ఈ మంత్రివర్గం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇండియా టీం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ సభలో నిలదీస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొని సభ్యులందరి యొక్క ఆవేదన విని మణిపూర్ ప్రజల యొక్క దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటే వారి గౌరవం పెరిగేది. కానీ
వారికి ఆ ప్రజల పట్ల, ఈ దేశం పట్ల, ఈ జాతుల పట్ల భక్తి లేదు, గౌరవం లేదు. కేవలం ఎన్నికల ప్రయోజనాలే వారి దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అయినా ఈ సభలోకి రాకుండా వారు తిరస్కరణ విధానాన్ని ఈ రోజు అవలంబించారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, 140 కోట్ల ప్రజల నుంచి మీరు ఆదేశాలు ఇవ్వండి. ప్రధానమంత్రి గారిని ఆదేశించి ఈ సభలో వచ్చి ప్రధానమంత్రి ఇక్కడ కుర్చీలో కూర్చొని బాధ్యతను నిర్వహించి మణిపూర్ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకంను కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి స్పీకర్ గా మిమ్మల్ని నేను అడుగుతున్నా. మీకు అధికారం ఉంది, సర్వ అధికారులు ఈ సభలో మీరు ప్రధానమంత్రిని ఆశీర్వదించండి, ఈ సభలోకి వచ్చి పాల్గొనమని. అదేవిధంగా అధ్యక్ష, నేను రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి వస్తుంటా అధ్యక్ష. అప్పుడప్పుడు విమానం ఆలస్యమైనప్పుడు పుస్తకాల షాప్లకు వెళ్తా. చూస్తూ యథాలాపంగా అక్కడ బుక్ స్టోర్స్ లో ఒక మాట అడిగిన, ప్రపంచంలోనే అత్యధికంగా అబద్దాలు ఉన్న పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా, ఒక పుస్తకం ఉంటే ఇవ్వు అని. ఆ బుక్ షాప్ అయినా ఒక్కటి కాదు 2 పుస్తకాలు ఉన్నాయని ఇచ్చింది అధ్యక్ష. మొదటి పుస్తకం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 2014 భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో. రెండవది సంకల్పిత్ భారత్, అదేవిధంగా సశక్త్ భారత్. ఇక్కడ మీరు చూడండి, వాజ్పేయి గారు, అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, ఇంతమంది 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఇంకెవరూ లేరు. అంటే ఆ రోజు 10 మంది గొప్ప నాయకులతో మొదలైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం 2019కి వచ్చే వరకల్లా నరేంద్ర మోడీ అనే ఏకైక వ్యక్తి 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్ కాదు, 1 నేషన్ 1 పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ దేశానికి ప్రవేశపెట్టింది. ఇది శోచనీయం, ఈ దేశానికి అవమానం. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని గుర్తు చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవాళ వరకు 22 కోట్ల అప్లికేషన్స్ వచ్చినాయి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 7,22,311. ఈ లెక్క నేను చెప్పట్లే, నా ప్రశ్నకి సభలో సమాధానం ఇచ్చిండ్రు. అదేవిధంగా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ప్రతి రైతులకు ఆదాయం 2 చేస్తామన్నారు. అదేవిధంగా నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఈ రోజు వరకు మీ 10 సంవత్సరాల ప్రభుత్వం పూర్తయితుంది, మీరు ఇచ్చిన హామీలు ఏమీ చేయలేదు. అందుకే ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం ఒక క్షణం కూడా కొనసాగడానికి వీల్లేదు. తక్షణం ఈ ప్రభుత్వం అధికారాల నుంచి తప్పుకోవాలి. అదేవిధంగా అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు ఒక ఈజీ టెక్నిక్ కనిపెట్టారు. స్వచ్ఛ భారత్ అంటే మన పొరకాట తెచ్చి మనమే ఊర్చుకోవాలి. అంతర్జాతీయ पूरा टाइम दिए, हम पूरा टाइम दिए. बैठिए, ठीक. కూర్చో ఎందుకు రేవంత్? इस देश में लिक्कर पार्टी निक्कर पार्टी एक हो गए, तेलंगाना को लूटने में लग गए. लिक्कर पार्टी वो निक्कर पार्टी है, ये दोनों मिलके तेलंगाना को लूटने में लग गए. इसीलिए आज के तारीख में ये दोनों के खिलाफ हम ये अविश्वास तीर्मान ये सभा में लगाए. तेलंगाना को जो आश्वासन दिए वो आश्वासन पूरे नहीं किए. इसीलिए आप क्यों हो रहे हो? तो वही खुद ही कह रहे हैं ना, हम एक हो गए तो आप क्यों परेशान हो रहे हो? चलो बैठो. चलिए, हो गया आपका. प्लीज कंक्लूड. ओ प्लीज कंक्लूड. स्पीकर सर,
अमित शाह गार की एक बात मैं याद दिलाना चाहता हूं। डॉक्टर केशवराव बलिराम हेगडेवर, he belongs to Telangana, Kandakurti, Nizamabad district, Telangana state, who has started RSS in 1925. ये तेलंगाना से जो सर वो नागपुर के नहीं है, निजामाबाद कंदकुर्ती तेलंगाना के है, मगर तेलंगाना के ऊपर आप गुस्सा मत दिखा सकते, क्योंकि 1984 में माननीय गृह मंत्री जी, अब बैठ जाओ भाई, हो गया, माइक बंद हो गया। अध्यक्ष जी ने मुझे खड़ा किया भाई। प्लीज माननीय सदस्य बैठ जाइए। आपको पर्याप्त समय पर्याप्त मौका दिया है। माननीय अध्यक्ष जी, आज विपक्ष के सदस्य श्री गौरव गोगाई जो अविश्वास प्रस्ताव लेकर सदन में उपस्थित हुए थे, इस पर मैं मेरे विचार व्यक्त करने के लिए खड़ा हुआ हूं। माननीय अध्यक्ष जी, भारतीय संविधान के अनुच्छेद 75 में कहा गया है कि मंत्रिपरिषद लोकसभा के प्रति जवाबदेह। इसलिए इसी अनुच्छेद 75 को प्रतिबंधित करने के लिए लोकसभा के नियमों के नियम 198(1) से 198(5) तक मंत्रिपरिषद में अविश्वास का प्रस्ताव रखने की प्रक्रिया नियत की गई है। माननीय अध्यक्ष जी, जब से आजाद हुए तब से 27 अविश्वास प्रस्ताव और 11 विश्वास प्रस्ताव इस सदन में प्रस्तुत हुए। कई बार सरकारों का बहुमत जाने की स्थिति में सदन के विपक्ष के सदस्य अविश्वास प्रस्ताव लेकर आते हैं। कई बार बड़े जन आंदोलन के समय प्रजा की भावना को प्रतिबिंबित करने के लिए अविश्वास के प्रस्ताव लेकर आते हैं। एक अविश्वास का प्रस्ताव ऐसा है जिसमें प्रधानमंत्री और मंत्रिमंडल के प्रति न जनता को अविश्वास है, न सदन को अविश्वास है, और ये विश्वास प्रस्ताव लेकर आए। माननीय अध्यक्ष जी, इसका उद्देश्य क्या है? इसका उद्देश्य जनता में भ्रांति खड़ी करने का उद्देश्य। मैं उनको इतना ही कहना चाहता हूं कि भाई, अविश्वास प्रस्ताव जब आप लेकर आते हो तो इस पर जो चर्चा होती है वो चर्चा में सरकार के विरोध में कुछ मुद्दे तो रख देते। मैंने पूरे भाषण ध्यान से सुने और पूरे भाषण ध्यान से सुनने के बाद मैं निश्चित रूप से निर्णय पर पहुंचा हूं, ये अविश्वास प्रस्ताव केवल और केवल भ्रांति खड़ा करने के लिए लाया गया है। ये प्रजा की इच्छाओं का प्रतिबिंब नहीं। अल्पमत का तो सवाल ही नहीं है। अल्पमत का सवाल इसलिए नहीं है क्योंकि जब तक जो अविश्वास के प्रस्ताव के विरोध में बोले हैं और जो समर्थन सदन का दिखाई पड़ा है, मतदान होगा तब होगा जो कराएंगे तो, परंतु जो समर्थन दिखाई पड़ा है वो बताता है कि अल्पमत का सवाल नहीं है। और जनता में भी विश्वास है मान्यवर। जनता में विश्वास इसलिए है कि देश के 60 करोड़ गरीबों को उनके जीवन में नई आशा का संचार अगर कोई एक प्रधानमंत्री और एक सरकार ने किया है तो नरेंद्र मोदी सरकार। मान्यवर, मैं डिटेल बात बाद में करता हूं। मैं भी देश भर में घूमता हूं, जनता के बीच में जाता हूं। मैंने जनता के साथ कई जगह से संवाद किया है। कहीं पर भी अविश्वास की आछी पतली झलक भी नहीं दिखाई पड़ती। मैं बताता हूं दादा,
बंगाल का भी बताता हूं। मान्यवर, ये सरकार, मैं इस सदन के सामने आपके माध्यम से और इस सदन के माध्यम से पूरे देश की जनता को बताना चाहता हूं और धन्यवाद भी करना चाहता हूं। आजादी के बाद कोई एक सरकार और कोई एक नेता में जनता को सबसे ज्यादा विश्वास है तो ये नरेंद्र मोदी जी की सरकार है। 2/3 बहुमत से दो बार एनडीए को चुना गया। पूर्ण बहुमत से दो बार भारतीय जनता पार्टी को चुना गया। 30 साल के बाद पहली बार पूर्ण बहुमत की स्थिर सरकार देने का काम ये देश की जनता ने लगातार 2 बार किया। और प्रधानमंत्री, मान्यवर, ये प्रधानमंत्री ऐसे हैं जो आजादी के बाद देश में सबसे लोकप्रिय प्रधानमंत्री कोई है तो नरेंद्र मोदी। और ये मैं नहीं कहता, दुनिया भर के कई सर्वेक्षण कहते